నాగ చైతన్యకి షాక్ ఇచ్చిన సమంత. సమంతకి షాక్ ఇచ్చిన నాగ చైతన్య. సో, అంటే ఏంటి అని అనుకుంటున్నారు గదా! బట్ ఆల్‌మోస్ట్ తెలిసే ఉంటుంది ఈ విషయము. సమంత నాగ చైతన్యకి షాక్ ఇచ్చారు అనంటే పెళ్లి చేసుకున్నారు. ఆవిడ రాజ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సో, ఇదంతా గూడా నాగ చైతన్యకి ఇది పెద్ద షాకు అది ఇది అని జెప్పేసి వార్తలు వింటూ ఉన్నాము. బట్ అందులో షాక్ ఏముంది? ఆవిడ పెళ్లి చేసే ముందు నాగ చైతన్య పెళ్లి చేసుకున్నారు. అప్పుడు సమంతకి షాక్ తగిలిందని అనుకున్నాము. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకుంటే నాగ చైతన్యకి షాక్ తగిలిందని అనుకున్నాం. సో, ఇందులో షాక్ ఏం లేదు. వాళ్ళిద్దరూ గూడా హ్యాపీగా ఎవరి లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేస్తూ ఉన్నారు. పెళ్ళిళ్ళు చేసుకున్నారు. సో, నాగ చైతన్య, శోభిత పైన వాళ్ళు చేస్తూ ఉన్నారు. అండ్ సమంత అండ్ రాజ్ నిడమూరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ గూడా షూట్స్‌లోను అన్నింటిలో గూడా బిజీగా ఉన్నారు. మరి వీళ్ళిద్దరూ గూడా హనీమూన్‌కి వెళ్ళలేదు. కంప్లీట్‌లీ కెరియర్ మీదే వీళ్ళిద్దరూ గూడా ఫోకస్ చేశారు అది అని జెప్పేసి దాని మీద గూడా గాసిప్స్ వస్తూ ఉన్నాయి. బట్ హనీమూన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఎక్కడున్నా గూడా అది హనీమూన్ అది బయట ఎక్కడో మాకు మనాలికో లేపోతే స్విట్జర్లాండ్‌కో ఎక్కడో దేశం సరిహద్దుల్లోకెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడున్నా గూడా హనీమూనే అన్నట్టుగా సమంత ఏదో మాట్లాడినట్టుగా ఎవరికో మన ఎవరైతే గాసిప్స్ ఇస్తూ ఉన్నారో వాళ్ళకి ఒక ట్వీట్‌లో తెలియజేసినట్లుగా అంటూ ఉన్నారు. అలాగే ఇక నాగ చైతన్య ఆయన పని ఆయన జేసుకుంటూ ఉన్నారు. బట్ రీసెంట్‌గా ఏంటంటే మళ్ళా కొత్త వార్త ట్రోల్ అవుతూ ఉంది. నాగ చైతన్య తండ్రి కాబోతున్నారు అని జెప్పేసి. అయితే గతంలో నాగ చైతన్య, సమంత విడిపోయినప్పుడు రీజన్ ఏంటి అనేది ఎవరికీ గూడా పూర్తి స్థాయిలో తెలియలేదు. ఎవరి వెర్షన్స్ వాళ్ళు ఇంటర్‌వ్యూస్‌లో గాని, ఎక్కడైనా గాని మాట్లాడుతూ ఉన్నారు. బట్ అసలు మెయిన్ రీజన్ ఏంటి అన్నది తెలియలేదు. బట్ కొంతమంది ఆ ఫ్యామిలీతో అనుసంధానంగా ఉన్నవాళ్ళు, ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నవాళ్ళు లేదు ఆ సినీ ఇండస్ట్రీలోనొచ్చిన కొన్ని గాసిప్స్ ప్రకారము పిల్లల కోసం నాగ చైతన్య పరితపించాడు. ఆ టైంలో సమంత కెరీర్ మీద ఫోకస్ చేశారు. పిల్లలు ఇప్పుడే వద్దు అని అనుకుంటున్నట్లుగా నా విషయం తెలియడం వలన డివోర్స్ అయింది అది అని జెప్పేసి కొన్ని రూమర్స్ గావచ్చు, నిజం గావచ్చు మనకు తెలీదు. కొన్ని గాసిప్స్ అయితే మాత్రము వెంటాడినియి. సో, దాని వల్లనే మెయిన్ వీళ్ళిద్దరికీ డివోర్స్ అయిపోయింది అని జెప్పేసి కొన్ని గాసిప్స్ ఒచ్చినియి. సో, ఎనీవే ఏదైనప్పటికీ గూడా ఇప్పుడైతే మాత్రము శోభిత గర్భవతి కాబోతున్నారు. అంటే తల్లి గాబోతూ ఉన్నారు. ఆవిడ ప్రెజెంట్ ఇప్పుడు గర్భవతి అని జెప్పేసి ఒక వార్త వినిపిస్తూ ఉంది. బట్ ఇది ఎంతవరకు వాస్తవము అనేది మనకి పూర్తిగా తెలియనప్పటికీ గూడాను వచ్చిన సోషల్ మీడియా త్రూ అలాగే కొన్ని సినీ వర్గాల ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము తాను తండ్రిని గాబోతున్నట్లుగా నాగ చైతన్య మరి ఎక్కడన్నారో తెలీదు. సో, ఈ వార్త అయితే మాత్రం బయటకొచ్చింది. మొత్తానికి ఎట్టకేలకు తండ్రి కావాలన్న నాగ చైతన్య అంటే ప్రతి తల్లి హస్బెండ్ అండ్ వైఫ్‌కి ఉంటుంది. పెళ్లయిన పెళ్లి కానంత సేపు పెళ్లి గావాలని, పెళ్లయిన తర్వాత తండ్రి కావాలని జెప్పేసి. సో, ఏదైతే సమంతతోని వీళ్ళు ఫేస్ చేశారు నాగ చైతన్య అని అనుకున్నారో మరిప్పుడు శోభిత దాన్ని ఫుల్‌ఫిల్ చేయబోతూ ఉన్నారు అనేదైతే అర్థమవుతోంది. మరి నాగ చైతన్య త్వరలో అంటే తండ్రి కాబోతూ ఉన్నారు అనంటే మరి ఇప్పుడు గర్భవతి అంటే ఆవిడ ప్రెగ్నెంట్ ఎన్ని మంత్స్ ఏంటి అన్నది తెలీదు. మనకి ఇంకా గూడా రివీల్ అవ్వలేదు. ఎనీవే ఏదైనా గూడాను నాగ చైతన్య తండ్రి కాబోతున్నారంటే అది గూడా ఒక స్వీట్ న్యూసే. దీనిలో మళ్ళా సమంతకి షాక్ ఇచ్చేదేమీ లేదు. ఎందుకంటే 4 రోజులు పోతే ఆవిడ గూడా తల్లయితది. సో, ఇట్లాంటివేవో ఉంటాయి. ఇవన్నీ కామన్ పెళ్లయిన తర్వాత ఇవన్నీ గూడా. సో, ఆ ఫ్యామిలీకి, ఈ ఫ్యామిలీకి గూడా కనెక్షన్ పెడుతూ గూడా వచ్చే వార్తలన్నీ గూడా వాళ్ళని గూడా కొంత డిస్టర్బ్ చేసే అంశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చూసుకుంటే ఆహ్, నాగ చై నాగ చైతన్యని చెయ్యి అని పిలొద్దు, చైతు అని పిలండి అని జెప్పేసి శోభిత సభాముఖంగా ఆవిడ మైక్ తీసుకొని మరి చెప్పడం జరిగింది. అంటే తన పర్సనల్ లైఫ్, తన హస్బెండ్ తన లైఫ్‌లో తనుంది. సో, మళ్ళా ఏదో పాత గాయాల్ని రేపే ప్రయత్నం చెయ్యొద్దు అన్నట్టుగా తను కాస్త హెచ్చరించినట్లుగా అనిపించింది. సో, ఖచ్చితంగాను వాళ్ళిద్దరూ ఒకవేళ అట్లా ఎవరైనా అనేటట్టు ఉన్నా గూడాను ఎందుకంటే సోషల్ మీడియా అనేది గాసిప్స్ ప్రపంచము. దానిలో ముఖ్యంగా సెలబ్రిటీలకు సంబంధించి వాళ్ళు కొన్ని పబ్లిసిటైజ్డ్ ఉంటాయి గాబట్టి కొన్ని వద్దనుకున్నా గూడా వార్తలొస్తూ ఉంటాయి. బట్ వాటిని పక్కకి నెట్టేస్తూ ఎవరి జీవితం వాళ్ళు గడపాలి అన్నట్టుగా నెటిజన్స్ అయితే చెప్తూ ఉన్నారు. సో, మీరు మీ లైఫ్ మీద మీరు కాన్సంట్రేట్ చేసి మీరు హ్యాపీగా ఉండే ప్రయత్నం చేయండి. గాసిప్స్ గురించి మీరు